అందుకే హీ ఫేసింగ్ మెనీ ఇన్సల్ట్స్. రుద్రా, నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యిరా. దేవుడికి దండం పెట్టుకుందు కానీ. యా యా. I think he's hurted. That's why he gone. నిందలు మాపుకోవడానికి కథలు విని అక్షితలు వేసుకుంటారు గాని చేసిన తప్పులైతే మాసిపోవు కదా. అందుకే మొహం చాటేస్తారు. అయ్యో అమ్మా, వినాయకుని కథ విన్నారు కదా, దానివల్ల కలిగే మంచి ఏంటో తెలుసా? మన జీవితంలో ఉండే కష్టాలు కన్నీళ్లు కరిగిపోయి సంతోషాలు చేరుతాయి. నీకు చాలా విషయాలు తెలుసు బాను. అవును, నాకు డౌట్. దేవుళ్ళకి అన్నీ తెలుసు అంటారు కదా, కానీ వాళ్ళ మధ్య కూడా ఈ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, అలకలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు? యు ఆర్ రైట్. శివుడు వినాయకుడి తలని తీసేశాడని తెలిసినప్పుడు నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. చిన్నప్పుడు ఆ కథ విన్నప్పుడు నేను కూడా ఇలాగే అడిగాను. అప్పుడు పంతులు గారు ఏం చెప్పారో తెలుసా? మన మనుషులకి కలిగే సమస్యలని ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికే ఆ లీలల ద్వారా సందేశించారంట. ఇప్పుడు వినాయకుడి కథ ద్వారా మనమేం తెలుసుకోవాలి? తెలుసుకోవలసింది చాలానే ఉంది. పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుణ్ణి చేసి ప్రాణం పోసి బిడ్డగా భావించింది. అది తెలియని శివుడు తనని ఎదిరించిన వినాయకుడి తల తెంచేశాడు. అప్పుడు పార్వతీదేవి బాధతో ఇది మీకు న్యాయమేనా అని శివుడిని నిలదీసిందే తప్ప కడుపు కోత మిగిల్చావు అని నిందించలేదు. ఎందుకంటే అది ఆవేశంలో జరిగింది అని పార్వతీదేవి గొప్ప మనసుతో ఆలోచించి అర్థం చేసుకుంది. అంటే మన అనుకున్న వాళ్ళు తెలుసో తెలియకో తప్పులు చేసినా క్షమించగలిగి బంధాలని నిలుపుకోవాలి అని మనందరం గ్రహించాలి. శివయ్య కూడా లోకాలంతా కొడుకుని చంపిన తండ్రి అని నిందిస్తుంటే మౌనంగా భరిస్తూ అక్కడే ఆగిపోలేదు. తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏనుగు తలను అతికించి తిరిగి ప్రాణం పోశాడు. అంటే ఒక బాధ నుండి బయటికొస్తేనే దాన్ని తీర్చగల పరిష్కారం కనిపిస్తుందని చెప్పకనే చెప్పాడు. దేవుడు ఏం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. అది మనకి తాత్కాలికంగా బాధ కలిగించినా ఏదో నాటికి మంచే జరుగుతుంది. సమయం అన్నింటినీ మారుస్తుంది.
ఆ, ఇప్పుడు గట్టిగా చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి త్వరగా హారతి కానివ్వు. ఆ. ఉండ్రాలు లడ్డు వీట్.